పేదల కడుపు కొట్టవద్దంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనను కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. చిరు వ్యాపారుల తోపుడు బళ్లను జేసీబీలతో ధ్వంసం చేయడంతో అలిపిరి వద్ద తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి నిరసన చేపట్టారు. టీడీపీ నేత రవి నాయుడుకి చెందిన అరకు వ్యాలీ కేఫ్ కోసం 44 కుటుంబాల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తోపుడు బండిని అడ్డుకుని ధ్వంసం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి అరెస్టులు చేశారు. మహిళలను కూడా చూడకుండా లాక్కెళ్లారు. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుపతిలో చిరు వ్యాపారస్తులకి పై జులుం వినిపించిన కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకంగా అలిపిరి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసు ఉక్కుపాదం మోహించారు. చిరు వ్యాపారస్తులకి న్యాయం జరగాలి, దాదాపు 44 కుటుంబాలు రోడ్డును పడ్డాయని పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. దీంతో పోలీసులందరూ కూడా వీళ్ళని అక్కడి నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్న వారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తోపుడు బండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటూ కూడా దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరోపక్క మనం చూస్తున్నాం, ప్రస్తుతం రోడ్డు పైన బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొంటే, మరోపక్క పోలీసులు కూడా భారీ ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుని నిరసనకారుల్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అలిపిరి దగ్గర ఉన్న రిషి అరకు వ్యాలీ దుకాణం అరకు వ్యాలీ దుకాణం కోసమే ఈ నిరసన, అక్కడున్న తోపుడు బండ్లు తొలగించారని కూడా ఇక్కడున్న వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడున్న నిరసనకారులను కూడా చెల్లాచెదురు చేయడానికి ఇక్కడ పోలీసులందరూ కూడా చూస్తున్నాం. నిరసనకారుల్ని అక్కడి నుంచి లాక్కెళ్లే ఇక్కడున్న పోలీసు వెహికల్లో తీసుకెళ్తున్న పరిస్థితి. మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఏ విధంగా లాక్కెళ్తున్నారని చూడొచ్చు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అదేవిధంగా కార్యకర్తలను కూడా ఇక్కడి నుంచి లాక్కెళ్లిపోతున్నారు. మహిళలను కూడా చూడకుండా పోతున్నారు. చూస్తున్నాం ఇక్కడ తిరుపతికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా నిరసన చేస్తున్న వీరందరినీ కూడా శాంతియుతంగా చేసిన వీరందరూ కూడా ఇక్కడి నుంచి లాక్కెళ్లిపోతున్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రకటించిందో దాంతో వెనువెంటనే పోలీసులు కూడా 30 యాక్ట్ అమల్లో ఉన్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. పేదల పక్షాన భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో ఉద్యమం చేస్తుంటే రవినాయుడు తొత్తైనటువంటి ఈ పోలీసులు ఇక్కడ నిరసన చేస్తున్న వీళ్ళందరినీ కూడా పోలీసులు లాక్కెళ్లి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా ఈ వెహికల్ లో ఎక్కిస్తున్న ప్రయత్నం మనం చూడొచ్చు. రవినాయుడు చాలా వల్గర్ గా ప్రవర్తిస్తా ఉంటాడు. వాళ్ళను కొట్టడము, తోపుడు బండాలను కొట్టడము, భూ కబ్జాలు చేయడము, డిఎస్సీవి ఉద్యోగాలు అమ్ముకోవడము, ఇంత వల్గర్ గా ఉన్న రవినాయుడు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం. రవినాయుడు గారు తోపుడు బండ్లని ఎత్తిచేసిన కారణంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఈ రోజు అరాచకంగా ప్రవర్తిస్తోంది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వీళ్ళందరినీ కూడా వీధి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి ఒక రవినాయుడు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి సమీప బంధువు, ఆయన అరకు కేఫ్ బాగుండాలని ఈరోజు పక్కనున్న చిరు వ్యాపారస్తులందరూ కూడా లేపేశారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చట్టపరమైన హక్కులు ఇస్తే అవి ఏవి కూడా లెక్క పెట్టకుండా ఈరోజు బలవంతంగా ఖాళీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన అభినయ్ నాయకత్వంలో ఈరోజు ఉద్యమం చేయడం జరిగింది. ఇక్కడ నిరసన చేస్తున్న వీరందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది. భవిష్యత్తులో దీని మీద మరింత ఉద్యమంగా పోరాడతాం. పేద ప్రజలకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క కూటమి ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొడుతుంది. అధికారులు పోలీసుల్ని ఉపయోగించి ఉక్కుపాదంతో నిరసనల్ని అణచేయాలని చూస్తే ఇది ఆగదు. ఈ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పే టైం కూడా దగ్గరకు వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.